ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. కువైట్ విస్తృత నిఘా కార్యకలాపాల అనంతరం నిషేధిత హిజ్బుల్లా సంస్థకు అనుబంధంగా ఉన్న ఒక ఉగ్రవాద ముఠాను భద్రతా సంస్థలు గుర్తించి నిర్మూలించాయని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 14 మంది కువైట్ పౌరులు, 2 లెబనీస్ జాతీయులతో కూడిన ఈ ముఠా దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడం, భద్రతను అస్థిరపరచడం మరియు తమ సంస్థలో చేరడానికి వ్యక్తులను నియమించుకోవడం వంటి విధ్వంసకర కార్యకలాపాలకు ప్రణాళిక వేసిందని అధికారులు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి చట్టపరమైన అనుమతి పొందిన తరువాత భద్రతా దళాలు దాడులు నిర్వహించి హత్యలకు ఉద్దేశించిన ఆయుధం, మోర్స్ కోడ్ సాధనాలు, డ్రోన్లు, మ్యాపులు, మాదక ద్రవ్యాల పదార్థాలు, నగదు, శిక్షణ ఆయుధాలు మరియు ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన జెండాలు మరియు చిత్రాలతో సహా ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. దర్యాప్తు కొనసాగుతాయని, అనుమానితులను సమర్థ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపుతామని అధికారులు తెలిపారు. కువైట్ దేశ భద్రతా సార్వభౌమాధికారం ఒక రెడ్ లైన్ అని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. బాహ్య ఉగ్రవాద గ్రూపులతో ఎలాంటి సహకారం, మద్దతు లేదా సానుభూతి చూపినా కఠినమైన నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చూడండి ఫ్రెండ్స్, కువైట్లో ఉన్న వాళ్ళే కువైట్ దేశానికే సంబంధించిన శత్రు అంటే దేశద్రోహులని కూడా చెప్పుకోవచ్చు. మరి మీరేమని పిలుస్తారో ఇలాంటి వాళ్ళని? మీ అభిప్రాయాలు ఏదైనా ఉంటే కామెంట్ రూపంగా తెలియజేయగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. వీడియోకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్గా నిలుస్తారని ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.